ఎంతో రుచిగా ఉండేటువంటి వంకాయ ఇగురు రెసిపీని షేర్ చేస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్ చేసుకోవడము. దీనికోసం ఒక స్పెషల్ మసాలాని యూజ్ చేస్తామండి. చాలా సింపుల్ ఆ మసాలా కూడా. నేను ప్రాసెస్ జరిగే కొద్దీ మీకు చెప్తాను. ఇప్పుడు ఇంకా బాణలు పెట్టేసుకున్నామండి. దాంట్లో 2.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని, 1 టీ స్పూన్ జీలకర్ర, కరివేపాకు వేసుకుని అది కొంచెం వేగిన తర్వాత 4 స్లిట్ చేసిన పచ్చిమిర్చి, ఒక పెద్ద ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకుని, అదే విధంగా 1 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని దీన్ని చక్కగా వేగనిస్తామండి. ఇది కొంచెం వేగిన తర్వాత ఒక టీ స్పూన్ అంతా మసాలా ముద్ద యాడ్ చేస్తాం. ఆ మసాలాలో ఏమేమి ఉన్నాయంటే ఎండు కొబ్బరి, బియ్యాలు, జీలకర్ర, అల్లము, వెల్లుల్లి, లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క, వీటన్నిటిని సరిపడా వాటర్ వేసుకుని గ్రైండ్ చేసుకుని ఫ్రిడ్జ్ లో మనం స్టోర్ చేసుకుంటే ఇలాంటి కర్రీస్ కి మనం ఉపయోగించుకోవచ్చు అండి. మసాలా చాలా ఫ్లేవర్ఫుల్ గా టేస్టీగా ఉంటుంది అనమాట. 1 టీ స్పూన్ మసాలా యాడ్ చేసుకున్నాం కదా, అది కూడా చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ వరకు కారం యాడ్ చేసేసుకుంటామండి. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసేసుకుంటాము. మిక్స్ చేసుకుని సన్నగా పొడవుగా చీల్చుకున్నటువంటి వంకాయ ముక్కల్ని ఇక్కడ యాడ్ చేసేసుకుంటాం. నేను ఇక్కడ పొడవు పర్పుల్ కలర్ వంకాయల్ని తీసుకున్నానండి. ఈ విధంగా మనము యాడ్ చేసేసుకుంటాం కట్ చేసుకుని. అసలు ఎంత టేస్టీగా ఉంటుందో ఈ కర్రీ మీరు ఒకసారి చేసుకుని దాని టేస్ట్ మీరు ఎక్స్పీరియన్స్ చేయండి. చాలా ఎంజాయ్ చేస్తారనమాట. అంత బాగుంటుంది, అంత యమ్మీగా ఉంటుంది. చాలా ఫాస్ట్ గా కూడా అయిపోతుంది. సింపుల్ రెసిపీ అయినా సరే బట్ రుచి మాత్రం అద్భుతంగా ఉంటుందండి. ఇంకా ఒకసారి మొత్తం అంతా చక్కగా మిక్స్ చేసేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో ఉడకనిస్తామండి. ఇంకా దీంట్లో వాటర్ అది ఏమి యాడ్ చేయట్లేదు. వంకాయల్లోంచి వచ్చే వాటర్ తోటే వంకాయ ఉడికిపోతుంది అనమాట. చూసారా, ఆఫ్టర్ 10 మినిట్స్ చక్కగా ఉడికిపోయింది పర్ఫెక్ట్ గా. మనం వేసిన ఆయిల్ అట్లా పైకి కనిపిస్తుంది కదండి. ఇంకా మనం సర్వింగ్ డిష్ లోకి తీసుకుని కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసుకుని వేడివేడిగా సర్వ్ చేయడమే. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.